నీట్ పేపర్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంతో దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్లో కూడా ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్టీఏని కూడా రద్దు చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏఐడిఎస్ఓ ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి, అసలు మీ డిమాండ్ కారణం ఏంటి? ఏదైతే ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఎన్టీఏ బాడీ ఈరోజు దేశంలో ఈ యొక్క ఆల్ ఇండియా లెవెల్ ఎంట్రన్స్ టెస్టులు ఏవైతే నిర్వహిస్తుందో దీన్ని వెంటనే రద్దు చేయాలి. ఫస్ట్ ఈ బాడీ అనేది ఒక అధికారమైనటువంటి లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి లేదా గవర్నమెంట్లో భాగమైనటువంటి బాడీ కాదు. ఇది ఒక ప్రైవేట్ బాడీ. ఈ ప్రైవేట్ బాడీని సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది. ఇదంతా కూడా ఈరోజు చెప్పాలంటే గన చాలా దారుణంగా ఈరోజు చాలా చీప్గా ఈరోజు పేపర్లను అమ్ముకుంటూ ఈరోజు స్టూడెంట్స్ తాలూకా లైఫ్తో వారి యొక్క భవిష్యత్తుతో ఈరోజు ఆడుకుంటుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఇది ఏఐడిఎస్ఓ తాలూకా ప్రధానమైన డిమాండ్. తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీని వేయాల్సి ఉంటుందని చెప్పి మేము దీన్ని కోరుతున్నాం. అదేవిధంగా మరలా ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం అవ్వకోకుండా చాలా పారదర్శకత్వంగా ఎంతో చాలా స్ట్రిక్ట్ రూల్స్తో ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నింటిని కూడా కండక్ట్ చేయాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తాం. వరుసగా ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం అనేది మూడోసారి కదా, ప్రతి గడిచిన 3 ఏళ్ళలో చూస్తే. దీన్ని చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? వాస్తవానికి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక రిజిస్టర్డ్ బాడీ, సొసైటీ మాత్రమే. ఇదేది కూడా ఒక విద్యా సంస్థ కాదు, అకాడమిక్ బాడీ కాదు. ఈ దేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, పేరు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేదంటే ఇగిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. అదేవిధంగా ఎన్నో వైద్య రంగానికి సంబంధించిన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు, ఎయిమ్స్ ఉంది. వీటన్నిటినీ కాదని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఈ మొత్తం రాష్ట్రం దేశంలో ఉండే అన్ని ప్రతిష్టాత్మకమైన ఇండస్ట్రీస్లో అప్పగించడం వెనకలనే ఒక పథకం దాగి ఉంది. అదేమంటే ఈరోజు 23 లక్షల మంది పిల్లల యొక్క మానసిక వ్యతకు కారణమైన దానికి ఎవరు బాధ్యత వహించాలి? మోడీ నేను చాలా సమర్థవంతమైన ప్రధానిని అంటాడే, ఆయన విశ్వగురు అంటాడే, మొత్తం ప్రపంచానికంతా మేము మార్గం చూపుతున్నామంటారంటే ఇదేనా దేశానికి మార్గం చూపము? 23 లక్షల మంది యొక్క మానసిక వ్యతకు కారణమైపోయి కోట్ల రూపాయల యొక్క అవినీతి కుంభకోణానికి కారణమవుతున్న ఎన్టీఏను ఎందుకు కొనసాగిస్తున్నారని ఈ విధంగా మేము ప్రశ్నిస్తున్నాము. తక్షణం ఎన్టీఏను రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు దీనికి కారకులైన వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. మరొకటి, దేశంలో ఇంతవరకు 2017 వరకు కూడా ఎన్టీఏ ఏర్పడక ముందు కూడా ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు జరిగినాయి. ఎంతోమందిని మెడికల్ కాలేజీల్లోకి జేఈ తరఫున లేదంటే ఐఐటీల్లోకి జాయిన్ అయినారు. ఏం ప్రాబ్లం వచ్చింది రాష్ట్ర స్థాయిలో ఎంట్రన్స్ నిర్వహించడానికి? కాబట్టి ఈ సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది సెంట్రలైజ్డ్ కరప్షను, సెంట్రలైజ్డ్ కుంభకోణాలకు కారణమవుతుంది. కాబట్టి దీన్నంతా కూడా రాష్ట్ర స్థాయిల్లోనే ఎంట్రన్స్లను నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు విద్య అనేది మొత్తం ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఇది విద్య పైన రాష్ట్రాల యొక్క హక్కులు కూడా ఉన్నాయి. రాష్ట్రాల హక్కులు కాదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం అధికారాలన్నీ తన చేతుల్లోకి తీసుకొని ఎన్టీఏ లాంటి ఒక తొత్తు సంస్థను, ఒక జోబు సంస్థను పెట్టుకొని తమకు అనుకూలమైన వాళ్ళందరినీ అధికారులుగా వేసుకొని వాళ్ళందరి చేత ఈరోజు కోట్ల రూపాయల యొక్క కుంభకోణానికి పాల్పడుతోంది. లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఈరోజు వాళ్ళు చెలగాటమాడుతున్నారు. ఈరోజు ఇది ఒక క్రైమ్. ఇది కేవలం చేసిన అవకతవకలు కాదు, కుంభకోణం మాత్రం కాదు. 23 లక్షల మంది పిల్లల యొక్క మానసిక వ్యతకు, కొన్ని లక్షల మంది తల్లిదండ్రుల యొక్క మానసిక వేదన కారణమవుతానికి ప్రధానమంత్రి తక్షణం సమాధానం చెప్పాలి ఈ దేశానికి. ఆయన ప్రతి విషయం గురించి మన్ కీ బాత్ అని మాట్లాడుతుంటాడే పరీక్షల ముందు. ఈరోజు దీని గురించి మన్ కీ బాత్ పెట్టమని చెప్పానండి. ఆయన యొక్క బాధ్యత ఎక్కడుందో కూడా సమాజానికి తెలియాల్సిన సందర్భంగా. కాబట్టి తక్షణం ఎన్టీఏని రద్దు చేయాలి. మొత్తం ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లన్నీ కూడా రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించాలని చెప్పి దీనికి కారణమైనప్పటికీ దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఇది ఒక్కసారితో ఆగిపోయేది కాదు. 2014లో జరిగింది, ఆ రోజు మళ్ళీ ఈరోజు పునరావృతమైంది. కాబట్టి తక్షణం దానికి అర్హత కోల్పోయింది ఎన్టీఏకు. కాబట్టి కేవలం విచారణ జరిపి తూతూ మంత్రంగా మరొకసారి ఎగ్జామ్ పెడతామని చెప్పి బాధ్యతను తప్పించుకోవడాన్ని దేశ ప్రజలు ఎవరు కూడా సహించారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ తక్షణం ఎన్టీఏను రద్దు చేసి దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకు కానీ, ఐఐటీలకు కానీ, లేదంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కానీ, లేదంటే సిబిఐ ఉంది దానికి కానీ ఎంట్రన్స్ యొక్క బాధ్యతలను అప్పగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
మొత్తం మీద ఈ ఎన్టీఏ వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్స్ అన్ని కూడా లీక్ అవడం అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పి ప్రధానంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కనుక దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా ఎన్టీఏని కూడా రద్దు చేయాలని, అప్పటి వరకు వీళ్ళు పోరాటం ఆగదని చెప్పి ప్రధానంగా వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది.